నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కీలక అంశం. పార్లమెంట్ ఆమోదం పొందినా మోదీ మోసం చేశారన్న తులసిరెడ్డి. వైసీపీ నాయకుల అవినీతిని బయటపెట్టి జైలుకు పంపిస్తాం. జగనన్న ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్నారన్న కాల్వ శ్రీనివాసులు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం. అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామన్న టీటీడీ చైర్మన్. హైదరాబాద్ చెంచల్గూడలో దారుణం. శ్మశాన వాటిక ఆవరణలో శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. మేడ్చల్లో విద్యార్థుల ఆందోళన. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కీలక అంశమని పీసీసీ మీడియా సెల్ కార్యదర్శి తులసిరెడ్డి అన్నారు. 5 ఏళ్లు ప్రత్యేక హోదా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కల్పించాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలు హోదా ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టిందన్నారు. 2014లో అప్పటి కేంద్రం రాయలసీమకు 3 వరాలు ఇచ్చిందన్నారు. ఈ హామీలు అమలు చేసి ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయి ఉండేదన్నారు. పార్లమెంట్ ఆమోదం పొందినా మోదీ మోసం చేశారన్నారు. బీజేపీ హోదా అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఒక ప్రధానమైనటువంటి ఎన్నికల అంశం. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రప్రదేశ్కు న్యాయం చేసేటందుకు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించడం జరిగింది. మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3 వరాలు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రాబో ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది ఒక వైసీపీ నాయకుల అవినీతిని బయటపెట్టి జైలుకు పంపిస్తామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఇటీవల జగనన్న కాలనీలో ఇళ్లు కూలడంతో బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన 100 జగనన్న ఇళ్ల నిర్మాణాలను నాసిరకంగా నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. జగనన్న నాసిరకం ఇళ్ల నిర్మాణ పనులను విమర్శిస్తూ తక్షణమే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇల్లు కట్టించేందుకు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అది కూడా ఇది గోడ ఒకటి కట్టినా సార్, ఇది సెల్ఫ్ అన్ని నేను చేసుకున్నాను సార్. దేవుడు ఇక్కడ మల్లాపురం లేఅవుట్లో ఈరోజు గృహప్రవేశం జరగాల్సి ఉంది. హేమజ్యోతి అని ఒక గార్మెంట్ కార్మికురాలు, వాళ్ళ భర్త దివ్యాంగుడు. ఆమె చేతుల కష్టంతో కుట్టు మిషను ద్వారా వచ్చిన ఆదాయంతో 1,30,000 రూపాయలు 30వ వార్డు కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్యనారాయణ అలియాస్ గిడ్డి సత్తికి ఆమె ఇచ్చింది. 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. అంటే 3,10,000 రూపాయలు ఇస్తే కేవలం గోడలు టాప్ వేసి మిగతా బాత్రూమ్ కూడా కట్టుకోకుండా, కంపౌండ్ కూడా కట్టుకోకుండా వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేశాడు, స్వాధీనం చేశాడు. నాసిరకం ఇళ్లను నిర్మించారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా పేదల పొట్టగొట్టి పేదల జీవితాలని నాశనం చేస్తున్న వీళ్ళందరినీ జైలుకు పంపిస్తాం. ఇక్కడ మల్లాపురం లేఅవుట్లో ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ను ప్రకటించడంతో బొల్లినేని వెంకటరామారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలుగా ఉదయగిరి టీడీపీకి సేవ చేశానన్నారు. కేంద్రంలో పలుకుబడితో నేషనల్ హైవే రోడ్లు నియోజకవర్గంలో వచ్చేందుకు కృషి చేశానన్నారు. ఉదయగిరి టికెట్పై మరోసారి ఆలోచించి కార్యకర్తల మనోభావాలను గుర్తించి పరిశీలించాలని బొల్లినేని కోరారు.
ఏమనుకుంటాం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో బాధుడే బాధుడు కార్యక్రమం, విజయం కర్మ కార్యక్రమం, లేకపోతే ఓటర్ లిస్ట్ ప్రోగ్రాము, పార్టీ ప్రోగ్రామ్ సరిగా చేస్తేనో లేకపోతే మన ప్రజల్లో తిరుగుతానో పార్టీ మనం గుర్తిస్తుందని తెలుసు కానీ ఏమీ చేయకుండా బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకుంటున్నా. మన పార్టీలో బ్రోకర్లు ఎక్కువైపోయారు. ఈ బ్రోకర్ల సంస్కృతి పోవాలి. రియల్ ఎస్టేట్ లో కదా బ్రోకర్లు ఉన్నట్టు, ఆర్టీఓ ఆఫీస్ లో బ్రోకర్లు ఉన్నట్టు ఇలాంటి బ్రోకర్లు పెట్టుకొని టికెట్ ఇస్తే నిజమైన నాయకుడు ప్రజలకి న్యాయం జరగదని చెప్పేసి నా ఆవేదనగా చంద్రబాబు నాయుడు గారికి ఈ మీడియా ద్వారా చెప్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రాణం. ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను ఎన్ని ఇబ్బందులు ఉందో మీకు తెలియదు. అలాంటి చూశాను నేను. జైలుకు పైన రెండో రోజే ఎవరి జనసేనపై టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కాశెట్టి సంజీవనాయుడు ఖండించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు గతి లేక టీడీపీతో పొత్తు పెట్టుకోలేదని ఆగ్రహించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ దేవుడని, ఇప్పుడేమో జనసేన పొత్తు తమకు అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. టీడీపీ గెలవని చోట జనసేనకి ఇచ్చి జనసేన గెలిచే చోటు తీసుకోవడం లాంటి మోసపూరిత కుట్రలు చేయడం సరికాదన్నారు. పొత్తు ధర్మాన్ని జనసేన పాటిస్తుంది కాబట్టి సంయమనం పాటిస్తున్నామని, లేదంటే టీడీపీని కూడా వైసీపీతో సమానంగా చూడాల్సి వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మా కోసము స్వార్థం కోసం ఏంటంటే ఏదో సీట్లు తక్కువ ఒప్పుకునే రకం కాదు. వైసీపీ ప్రభుత్వము ఇది అయిపోయింది, రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది అని పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా చేసినోనికి లేదు, చిన్నాభిన్నం చేసిన వాళ్ళ పార్టీలోకి లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ అవమానాలు భరించి రాష్ట్రం కోసం ఇంత ఆయన 10 మందితో అనిపించుకుంటూ రాష్ట్రం కోసం ఇంత పాట పడతా అంటే ఒకడెవడో అవలాయగాడు వస్తాడు ప్యాకేజీ అంటాడు, ఇంకొకడెవడో మా కాపులు అంటారు, మా కాపులకు అన్యాయం జరిగింది అంటారు. కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి మేమున్నాము, నువ్వు సింగిల్గా పో, మేము వెన్నంటున్నాము, ఎంత మా కాపులు బలిచారు అందరూ మేము వెంటున్నామని చెప్పి మగవాళ్ళు ఎవరు ఉన్నారండి? కొంతమంది డ్రామాలు ఆడి పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేసి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ షర్మిలపై రోజా వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం కొత్త బ్రాండ్లతో యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ సాధించిన ఘనత కొత్త మద్యం బ్రాండ్లు తీసుకురావడమే అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందన్నారు. రాష్ట్రానికి ఏం చేశావని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలన్నారు. సిద్ధం సభలకు పాఠశాలల బస్సులు వాడుకోవడం సరైన పద్ధతి కాదని, విద్యా వ్యవస్థను జగన్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. సిద్ధం సభల్లో రాష్ట్రం నా పాలనలో అభివృద్ధి వైపు వెళ్తుంది, అద్భుతంగా ఉంది, నా పాలన చూసి నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని ఆయన ఒక పక్క చెప్తున్నాడు. కోడి గుడ్డు అమర్నాథ్ ఈ రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వచ్చేసాయి, కంపెనీలు వచ్చేసాయని చెప్పి ఐటీ మంత్రి ఒక పక్క చెప్తున్నాడు. ఇక్కడ ఫ్లవర్ మినిస్టర్ ఉంది ఈ జిల్లాలో, తెలుసు కదా ఫ్లవర్ మినిస్టర్ అంటే ఎవరా? రోజా. ఆమె మొన్న ఒక ఛానల్లో చూసా, ఏదో పెద్ద పేపర్ ఎత్తుకోబోయినది, చదువుతాంది కంపెనీలన్నీ. ఆ రిపోర్టర్ కూడా అడిగా, ఇవి ఫిజికల్ గా ఏమన్నా ఉన్నాయా లేకపోతే పేరుకేనా అని అడిగారు. ఆమె కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంట, ఆమె ఫ్లవర్ మినిస్టర్ చెప్తా ఉంది. ఇంకా ఆ పేరుని నాని వాడు జోగి, వాడు భూటాన్ మొహం పెట్టుకున్న మంత్రి, వాడు భూటాన్ వాళ్ళు ఉండిట్టుంటారు. మామూలుగా నాకు ఇక్కడ కూడా అక్కడక్కడ వాచ్మెన్లు గోరకా వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళని తక్కువ చేయడం లేదు కానీ వాళ్ళ మొహం లాగా ఉంటుంది వాటి కూడా. జగన్ మంత్రి రజనీ గుంటూరు నగరంలోని వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి 25,000 రూపాయల నగదు పంపారంటూ జిల్లా అధ్యక్షులు గాద్ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్స్ వ్యవస్థ అనేది ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఏర్పాటు చేసి వైసీపీ అధినేత లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. బూత్ కమిటీల నిర్మాణం పేరుతో మంగళగిరిలో వైసీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారన్నారు. వాలంటీర్లతో ఓటర్లను ప్రలోభపరిచి ఓట్లతో లబ్ధి పొందాలని వైసీపీ అధినేత చూస్తున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థతో జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న దానిపై త్వరలోనే గవర్నర్ను కలిసి చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందిస్తామన్నారు. కూడా మేము ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ నియామకం చేసిన రోజు నుంచే మేము చెప్తూ ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా
ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన 2024లో ఎన్నికల్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, బూతుల దగ్గర ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి అనే దానికోసం ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది కేవలం మళ్ళా రాబోయే ఎలక్షన్ కోసమే అని చెప్పేసి మేము డే 1 నుంచి చెప్తూ ఉన్నాం. ఏదో వాళ్ళకి 5,000 ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేపించడానికి కాదు. అది దాని వెనక ఉన్నటువంటి మరో కోణం పూర్తిగా ఇది ఎన్నికల కోసమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఏ పార్టీకి వేస్తున్నారు, ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అని ఒక డేటా తయారు చేసుకోవటానికే అని ప్రతిరోజు కూడా మేము చెప్తూనే ఉన్నాం. మా నాయకుడు కూడా దాని గురించి మరీ వాళ్ళు మితిమీరి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా ఎలుగెత్తి చెప్తే వాలంటీర్లు అంటారా? వాలంటీర్లు అంటే మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో డే 1 నుంచి కూడా మేము ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ అధికారంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డును రద్దు చేసిన జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఏఐటీయూసీ జిల్లా నాయకులు నాగసుబ్బారెడ్డి అన్నారు. కడప నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డును రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు అవుతున్నా నిర్మాణ కార్మికులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసి భవన నిర్మాణ కార్మికులను విధులు పాలు చేసి దాదాపు 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న క్లెయిములు పరిష్కరించకుండా ఈ క్లెయిములన్నిటిని కూడా అప్లికేషన్లు కూడా తీసుకోకుండా లేబర్ ఆఫీసులలో రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నుండి వాడుకున్నటువంటి 1,200 కోట్ల రూపాయలు తిరిగి జమ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బీమాగా మార్చి అంతకుముందు చంద్రన్న బీమాగా ఉన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ బీమాగా మార్చి 425 కోట్ల రూపాయలను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నుండి తీసుకొని వైఎస్ఆర్ బీమా కట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిని నిర్వీర్యం చేసి భవన నిర్మాణ కార్మికులను విధులు పాలు చేసి దాదాపు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎంపీపీని లక్కీ డ్రా ద్వారా ఎన్నుకున్నారు. గతంలో ఎంపీపీగా పనిచేసిన రాథోడ్ పుండలిక్ కరోనా సమయంలో మృతి చెందడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. దీంతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున 3 ఎంపీటీసీలు, బీఆర్ఎస్ తరఫున 3 ఎంపీటీసీలు, 2 బీజేపీ వారు మొత్తం 8 మంది పోటీలో ఉన్నారు. బీజేపీ వారు 2 ఎన్నికకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన జ్ఞానోబా అనే వ్యక్తి లక్కీ డ్రా ద్వారా ఎంపీపీగా ఎన్నుకోబడ్డారు. మండలంలో ఏదైతే ఎంపీపీ మరి ఈ ఎన్నిక జరుగుతుందో ఆ ఎన్నిక సందర్భంగా మరి మేము మరి 2 బీజేపీ ఉండి వాళ్ళు కూడా వాళ్ళని కొన్నతందుకు ఏదో తిప్పలు పడి వాళ్ళు వీళ్ళు పడక మరి మా అదృష్టం అనిల్ జాదవ్ గారి అదృష్టం బాగున్నది కాబట్టి ఇప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ప్రూవ్ అయింది. రేపు తెల్లారి కూడా మిగతా పార్టీ వాళ్ళు ఇళ్లకు పోయినా కానీ వాళ్ళు ఆ డబ్బుల్ని టోకర కొట్టి ఇలా ఒక్క కాలు మీద నిల్చుండి జాదవ్ గారి నాయకత్వాన్ని ఇలా బలపరచాలని చెప్పి గుడిహత్నూర్ మండలంలో అనిల్ జాదవ్ నాయకత్వమే ఉండాలని చెప్పి భారీ పెద్ద ఎత్తున కోరుకొని ఇవాళ టాస్క్ లక్కీ డ్రాగ్ కూడా అర్థమై ఇవాళ లక్కీ డ్రాగ్ కూడా నిల్చుంటే మా ఎమ్మెల్యే గారు కూడా ఇలా మందిరంలో పూజలు జరుగుతున్నాయి. ఆ పూజల ఫలం కూడా ఫలించింది ఇవాళ ఎమ్మెల్యే జాదవ్ నాయకత్వంలో. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవోలు ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని మరింతగా విస్తరిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు 2,000 మంది భక్తులకు సరిపడేలా నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కూడా అన్నదానం చేపడతామని టీటీడీ చైర్మన్ తెలిపారు. గోవిందరాజస్వామి వారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం. తిరుమలలో రోజుకు దాదాపు
1,00,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో భోంచేస్తున్నటువంటి సంగతి పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2,000 మందికి పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది నేను ఆలయ అధ్యక్షునిగా గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన్ని ప్రారంభింప చేసుకోవటం అన్నది మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి మంచిర్యాల జిల్లా వెంచపల్లిలోని ఫెర్రీ పాయింట్ను రామగుండం సిపి శ్రీనివాసులు సందర్శించారు. ప్రాణహిత నదిలో బోటులో ప్రయాణించి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలను సిపి పరిశీలించారు. పడవలు నడిపేవారు చేపలు పట్టేవారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సమస్యలు, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. మావోయిస్టు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. స్టేట్లో బార్డర్ ఏరియాలో కోట్పల్లి నిల్వాయి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏవైతే మాకు ప్రాణహిత గోదావరికి రివర్ బ్యాంక్ ఉందో దాంట్లో అవతల మనకి మహారాష్ట్ర బార్డర్ ఉంది. ఇక్కడ మొత్తం ఇంతకుముందు మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేయబడింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇదంతా గ్రౌండ్లో ఎట్లా ఉంది, గ్రౌండ్ ఫోర్స్ అంతా ఎట్లా వాళ్ళ యొక్క మరాల్ బూస్ట్ చేయడానికి గ్రౌండ్ ఫోర్స్ డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి, తర్వాత నాకు కూడా జాగ్రఫీలో ఈ యొక్క ఫెర్రీ పాయింట్స్ అని చూసుకోవడానికి, తర్వాత రేపొద్దున ఇన్ఫర్మేషన్ వస్తే ఎలా ప్లాన్ చేయొచ్చు, ఎలా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవచ్చు. దానిలో ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, వైసీపీ చేతుల నుండి ఏపీని కాపాడుకుందాం అన్నారు నారా భువనేశ్వరి. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చోడవరం నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. రాష్ట్ర ప్రజల హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ని గెలిపించుకోవాలని ఆమె ఈ క్రమంలో సైకిల్కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పసుపు సైనికులు ఎక్కడా వెనకడుగు వేయొద్దని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే, రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ ధీమా వ్యక్తం చేశారు. చదువుల బడి వెట్టి చాకిరి బడి అయింది. విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు కూలీలయ్యారు. ఇదంతా ఉన్నత విద్యను అభ్యసించిన ప్రధానోపాధ్యాయురాలి పర్యవేక్షణలో జరగడం ఆమె అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. బడి వేళల్లో విద్యకు దూరం చేసి విద్యార్థులతో ఇంటి పనులు చేయించుకుంటోంది. అంతేకాకుండా కూలీ కింద 150 రూపాయలు చెల్లించి తన దర్పాన్ని ప్రదర్శించింది. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా బనగానపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఇది. నాడు నేడుతో పాఠశాల అందంగా కనిపిస్తోన్నా ఇక్కడ విద్య మాత్రం అందని ద్రాక్షగా మిగిలింది. ఉత్తమ విద్యను అందుకొని భావి భారత పౌరులుగా తయారు కావాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి జానకి తీరుతో ఇంటి సామాన్లను ఇలా మోస్తున్నారు. ఇలా జానకి తీరు ఒకసారికి పరిమితం కాలేదంటున్న స్థానికులు విద్యార్థుల పట్ల ఆమె తీరు వివాదాస్పదమేనంటూ వ్యాఖ్యానించారు. ప్రధానోపాధ్యాయురాలి తీరే ఇలా ఉంటే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల్ని విద్యకు దూరం చేస్తున్న ఇలాంటి ఉపాధ్యాయురాలపై తక్షణం చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. చదువొద్దు, చాకరీ చేయండి అంటున్న జానకి లాంటి ఉపాధ్యాయురాలి అహంకారానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ పాఠశాల వంక కన్నెత్తి చూసే విద్యార్థులే ఉండరంటున్నారు గ్రామస్తులు. చిన్నారులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రధాన ఉపాధ్యాయురాలిని తక్షణం సస్పెండ్ చేసి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు పొద్దున హెచ్ఎం మేడం పని చేయమని పిలిచింది. అక్కడికి వెళ్ళి ట్రక్లోకి సామాన్లు ఎత్తిచేసి 11 కల్లా హాస్టల్కి వచ్చేసి నీళ్లు పోసుకొని 12 కల్లా బడికి పోయి ప్రజెంట్ ఎక్కించుకున్నాం. 15వ తేదీ గురువారం హెచ్ఎం మేడం గృహప్రవేశం ఉంటే 4:05కు పోయినాం.
మేడము దాంతో కూర్చుంటారు సార్ పూజలో. మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల లేక చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జాతీయ కమిటీ సభ్యుడు గోద అరుణ్ యాదవ్ అన్నారు. గత 12 సంవత్సరాలుగా మేడ్చల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించుకోలేని పేద విద్యార్థులు విద్యకు దూరమై హోటళ్లు, బేకరీలు, పరిశ్రమల్లో వెట్టి చాకరీ చేసుకుంటూ బ్రతకడం చాలా బాధాకరమన్నారు. మేడ్చల్లో డిగ్రీ కళాశాల రాకపోవడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి మల్లారెడ్డేనని, కళాశాల ఏర్పాటు చేస్తే ఆయన కళాశాలలు ఎక్కడ పడిపోతాయోనని అడ్డుకున్నారని ఆరోపించారు. సుమారు 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మేడ్చల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లేకుంటే కళాశాల ఏర్పాటుకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఏర్పాటు చేయాలంటూ దాదాపు 2012 నుంచి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటివరకు డిగ్రీ కాలేజ్ ఊసు లేకుండా పోయింది మేడ్చల్లో. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా డిగ్రీ కాలేజ్ మాత్రం ఆ సమస్య తీరకుండా అలాగే ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ కోసం డిమాండ్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్న డిగ్రీ కాలేజ్ పేరు ఊసు లేకుండా పోయింది. కానీ మొట్టమొదటిసారిగా మేడ్చల్లో డిగ్రీ కాలేజ్ రావాలి. ఇంత పెద్ద నియోజకవర్గం అయినప్పటికీ మేడ్చల్లో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎందుకంటే మెదక్ నుంచి, సిద్దిపేట నుంచి, ఇక్కడ జిల్లాల నుండి విద్యార్థులు వస్తున్నారు చదువుకోవడానికి. కానీ మేడ్చల్లో డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల షాపులలో, బేకరీలలో, హోటళ్లలో పనిచేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని స్టేషన్కు తరలించి పోలీసులు విచారించారు. అనుమానించినట్లుగానే కర్ణాటక రాష్ట్రానికి చెందిన బైక్ మెకానిక్ అదనపు ఆదాయం కోసం బైకులను దొంగిలిస్తున్నానని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. తాండూరు మండలం మల్కాపురం గ్రామంలో రహస్యంగా దొంగిలించిన బైకులను ఉంచి అమ్మకానికి సిద్ధం చేసినట్లు పోలీసులకు వివరించారు. సుమారు 12 బైకులను దొంగిలించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. గతంలో ఈ వ్యక్తిపై ఎలాంటి కేసులు లేవని డీఎస్పీ అన్నారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కొంతకాలం నుంచి సుమారుగా 4 నెలల నుంచి మన తాండూరు, వికారాబాదు ఇంకా కొన్ని సమీప ప్రాంతాల నుంచి సుమారుగా 12 బైకులు దొంగతనం చేసినట్టుగా అతను అంగీకరించాడు. అతను స్వగ్రామంలో బైక్ మెకానిక్గా ఉండే అతను తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మన తాండూరు ఏరియాలో టర్న్కోట్ మున్సిపల్ మల్కాపూర్ ఓనర్ దగ్గర ట్రాక్టర్ నడుపుతూ బతుకుతున్నాడు. అయితే ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ మెకానిక్ కాబట్టి అతనికి తెలుసు బైక్స్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది. ఆ ఉద్దేశంతో అతనికి బైక్ దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అతను దొంగతనం చేసిన వాటిల్లోంచి 12 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో అతను దొంగతనం చేసిన బైక్స్లో ఇక్కడ మల్కాపూర్లో ఉన్న వ్యవసాయ భూమిలో చెట్ల పాత షెడ్ ఉండే షెడ్లో అతను దాచిపెట్టడం జరిగింది. అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. కర్ణాటక స్టేట్ కొంతకాలం నుంచి సుమారుగా 4 నెలల నుంచి మన తాండూరు, వికారాబాదు ఇంకా చెంచల్గూడ శ్మశాన వాటిక ఆవరణలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. శిశువును గుర్తించిన స్థానికులు మాదన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు శిశువును మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 2 మహిళలు శిశువును వదిలేసి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై మాదన్నపేట పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. मेरे घर पे भी इन्फॉर्म करना जरूरी है ना मेरे को, मेरे बच्चे भी स्कूल में मेरे घर पे भी इन्फॉर्म करना जरूरी है ना मेरे को, मेरे बच्चे भी स्कूल में పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. తణుకులో కిల్లీ షాపులో మంటలు చెలరేగాయి. సూర్యప్రభ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కిల్లీ షాపులో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓ సూపర్వైజర్ చేతివాటం చూపించాడు. మార్కెట్లో మిర్చి బస్తాలు అమ్ముకున్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో అధికారులు ఈ సూపర్వైజర్ను సస్పెండ్ చేశారు. అయినా ఇలాంటి అధికారికి మళ్లీ యార్డులో బాధ్యతలు అప్పగించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎస్పీ మల్లికా గార్గ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. మహాశివరాత్రి రోజు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూ లైన్లలో మంచినీరు, మజ్జిగలు లాంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పట్టణంలో ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. బ్రహ్మోత్సవాల గురించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కలెక్టర్ గారు, ఈఓ గారు, టెంపుల్ చైర్మన్ గారు, ఈఓ గారు అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ బ్రహ్మోత్సవం ఒక స్టేట్ ఫెస్టివల్ గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియా వైడ్ ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ వస్తారు. సో దీనికి ఏమేం మన పిల్గ్రిమ్స్ కి ఇబ్బంది లేకుండా వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఎన్షోర్ చేస్తూ ఎలా మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ది ఏమేం రోల్ ఉంటుంది అవి ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్ పాస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కొన్ని కొత్త స్టెప్స్ కూడా తీసుకోవడానికి మనం డిసిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవి వాళ్ళ జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.